తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం భిన్న వాతావరణం కనిపిస్తుంది. పోయిన నెల చివరి 10 రోజులు మొత్తం వర్షాలు దంచుకొట్టాయి. గత 2 రోజులుగా తెలంగాణతో పాటు ఏపీలో కూడా ఎండలు దంచుకొడుతున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇలాగే ఎండలు 5 రోజుల పాటు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత వచ్చే 5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్, భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, ఇంకా రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిరి, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లా, యాదాద్రి భువనగిరి, ఇంకా వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. ఒకవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా మరొక వైపు వర్షాలు కురుస్తున్నాయి. మరొక 2 రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇక జూన్ 6వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ తేదీలో ఎలాంటి హెచ్చరికలు లేవు. మరోవైపు నేడు హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. మరోవైపు ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. నేడు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నేడు అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉండగా రేపు కూడా పలు చోట్ల జల్లులు కురిసే అవకాశం ఉంది.